Hi everyone, welcome to A Innovations. Innovate the health and wealth. Our website www.ainnovations.in. మార్కెట్ చూసుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి. నెక్స్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ కామర్స్ బేస్ కంపెనీస్ ఉంటాయి. చాలామంది కస్టమర్స్ నెట్వర్క్ చేసుకునే వాళ్ళు ట్రెడిషనల్ చేసుకోలేరు. ట్రెడిషనల్ చేసేవాళ్ళు ఈ కామర్స్ చేసుకోలేరు. అలా మల్టిపుల్ ఒకటేసారి కంపెనీస్ ఒకటే కంపెనీలో చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే నెట్వర్క్ చేసుకునే మాత్రం ట్రెడిషనల్ చేయాలంటే ఒక కంపెనీలో ఒక ప్లాన్, ఇంకో కంపెనీ ఇంకో ప్లాన్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. మన ఏ ఇన్నోవేషన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లస్ ఈ కామర్స్ ఈ 3 బేస్లు కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ప్రతి ఒక్క పర్సన్ కూడా మంచి ఇన్కమ్ సంపాదించే విధంగా ఒక ప్లాట్ఫామ్ అయితే రెడీ చేయడం జరిగింది. ఫస్ట్ మనం అవర్ కంపెనీ అంటే విజన్ ఒక ఓవర్వ్యూని మనం చూద్దాం. మన కంపెనీ యొక్క ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే అవర్ కంపెనీ మిషన్ అండ్ విజన్ క్వాలిటీ ప్రోడక్ట్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం రీజనబుల్ కాస్ట్లో ఆ ప్రోడక్ట్ని అయితే కంపెనీ అందరికీ అందజేయడం జరుగుతుంది. సో ఇందువల్ల కంపెనీ అనేది ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క పర్సన్ కూడా హ్యూజ్ అమౌంట్ సంపాదించే అవకాశం ఉంది. ఏదైనా సరే ఒక కంపెనీలో మనం జాయిన్ అవ్వాలన్నా, ఒక కంపెనీని మనం చూజ్ చేసుకోవాలన్నా, ఒక కంపెనీని మనం అందులో ట్రావెల్ చేయాలన్నా సరే మనకి 3 రూల్స్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ వచ్చేసి కంపెనీ యొక్క ప్రొఫైల్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క ప్రొడక్ట్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ యొక్క ప్రొఫైల్ మనం చూసుకోవాలి. ఇవి ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఆ కంపెనీలో సస్టైన్ అయ్యి మంచిగా ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాం. ఫస్ట్ మన కంపెనీ యొక్క ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే లీగల్ డాక్యుమెంట్స్ ఓకేనా. మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏవైతే లీగల్‌గా మన డాక్యుమెంట్స్ కావాలో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మన కంపెనీ అనేది తీసుకోవడం జరిగింది. మన కంపెనీ ఎంసీఎల్ లిస్ట్ అవుట్ అయింది. పాన్ కార్డ్, ట్యాన్, ఎంఎస్ఎంఈ, ఉద్యమ్, లేబర్ లైసెన్స్ అండ్ జీఎస్టీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మన కంపెనీకి లీగల్‌గా పర్ఫెక్ట్‌గా మన కంపెనీ ఉంది. సో, ఈ కంపెనీని రన్ చేసడానికి కంపెనీ యొక్క లీగాలిటీస్‌తో పాటు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటేనే అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ మేనేజ్మెంట్ ఉంటేనే కంపెనీలో మనం వర్క్ చేసి సక్సెస్ అవ్వగలుగుతాం. మన కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మనం చూసుకున్నట్లయితే అవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జగం అశ్విని గారు. మేడంకొచ్చేసి 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్. మార్కెట్‌లో 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మేడంకుంది. సుదీర్ఘమైన అనుభవం ఉంది. మేడంకి కంపెనీని రన్ చేయడానికి ఒక 100% ఏదైతే ఎక్స్‌పీరియన్స్ కావాలో అంత ఎక్స్‌పీరియన్స్ మన మేడంకుంది. నెక్స్ట్ అనదర్ డైరెక్టర్ వచ్చేసి గోపికృష్ణ కొండపల్లి. సార్‌కి వచ్చేసి 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది సార్‌కి ఉంది. మేనేజ్మెంట్ మనం చూసుకున్నట్లయితే వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ అంటే ఒక మార్కెట్‌లో ఎలాంటి పర్సన్స్ ఉంటే ఆ కంపెనీ గ్రోత్‌గా ఉంటుందో, ముందుకు వెళ్తుందో అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే మన ఏ ఇన్నోవేషన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి ఉన్నారు. నెక్స్ట్ అవర్ కంపెనీ మనకు ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉంది. మేనేజ్మెంట్ పర్ఫెక్ట్‌గా ఉంది. నెక్స్ట్ మన కంపెనీ యొక్క ప్రొడక్ట్ మనం చూసుకున్నట్లయితే మన కంపెనీలో ప్రొడక్ట్ స్టోర్ ఓకేనా. మన దాంట్లో మల్టిపుల్ బ్రాండ్స్‌ని మనం ప్రమోట్ చేస్తాం మన బ్రాండ్‌తో పాటు. ఓకే. మన దాంట్లో ఎఫ్ఎంసీజీ గూడ్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టోర్స్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు. సో, ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ అవర్ కంపెనీ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అంటే మన దాంట్లో కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి వచ్చేసి వెల్లోవిష్ హైజీనిక్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్, వెల్లోవిష్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ అండ్ న్యూట్రామాల్ట్ ఇవి ఏదైతే ఉన్నాయో మన కంపెనీలో మన యొక్క కంపెనీ బ్రాండ్‌తో నెక్స్ట్ హైజీనిక్‌తో అండ్ ప్రొడక్ట్ యొక్క కంటెంట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండి వి హ్యావ్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ప్రొడక్ట్ అనేది. ఈ వెల్లోవిష్ హైజీనిక్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ మనం చూసుకున్నట్లయితే మీకు టోటల్‌గా మనకి వెదురు బొంగు ఏదైతే ఉంటుందో అందులో ఉన్న మధ్యలో లేయర్‌తో తయారైన ప్రొడక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన న్యూట్రామాల్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది 35 ఇంగ్రీడియెంట్స్ 35 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో మనకి ఈ ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇవి 2 కూడా మనకి హెల్త్‌కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు హెల్తీగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ మనం పెంచుకునే విధంగానే ప్రొడక్ట్ ఉంటుంది. మన కంపెనీలో ఇప్పుడు మనం ప్రొడక్ట్ అండ్ ప్రొఫైల్ ఈ 2 కూడా చూసుకున్నాం. నెక్స్ట్ అవర్ కంపెనీ మెయిన్ హార్ట్ ఆఫ్ ది పార్ట్ నెక్స్ట్ కాంపన్సేషన్ ప్లాన్. ఓకే. మనకి ఏదైనా సరే ఒక కంపెనీలో ప్రొడక్ట్ బాగుండి, ప్రొఫైల్ మంచిగా ఉండి, నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ అనేది కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటేనే మనం ఆ మార్కెట్‌లో మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతాం. మన కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా మీకు డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్‌లో అంటే మనకి యాక్టివ్‌గా వర్క్ చేసిన ఇన్కమ్ వస్తది. మన దాంట్లో నాన్ వర్కింగ్ అంటే యాక్టివ్‌గా లేకుండా నాన్ వర్కింగ్‌లో ఉన్నా కూడా మీకు ఇన్కమ్ వస్తది. ఓకే. బిజినెస్ ప్లాన్ గనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన దాంట్లో ఫస్ట్ వచ్చేసి యాక్టివేషన్ ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్లాన్ వచ్చేసి మీకు ఏరియా ఇన్నోవేటర్ ప్లాన్. ఈ 2 ప్లాన్స్‌లో మీరు ఏ ప్లాన్ అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ ప్లాన్ మీన్స్ మనకు వర్కింగ్ ఇన్కమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఏరియా ఇన్నోవేటర్ ప్లాన్ వచ్చేసి మనం నాన్ వర్కింగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. యాక్టివేషన్ ప్లాన్ అంటే మీరు గాని నెక్స్ట్ మీ టీమ్‌లో బిజినెస్ ఎవరైనా చేసినా సరే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఇన్నోవేటర్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే ఏరియాని మీరు పిక్ చేసుకుంటారో, ఏదైతే ఏరియాని మీరు తీసుకుంటారో ఆ ఏరియాలో అంటే మీరు మీ టీమ్ కాకుండా మీకు సంబంధం లేని పర్సన్ కూడా ఎవరైనా సరే ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకున్నా, బిజినెస్ చేసినా ఆ ఇన్కమ్ కూడా మీకు జనరేట్ అవుతుంది. ఇటువంటి ఎక్స్ట్రార్డినరీ ఇన్కమ్ స్ట్రక్చర్ వచ్చేసి ఓన్లీ మన ఇన్నోవేషన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ మనం మన యాక్టివేషన్ ప్లాన్‌ని మనం చూసుకుందాం.
ఓకే. యాక్టివేషన్ ప్లాన్‌కి మనం వెళ్ళిపోతే ఫస్ట్ మన యాక్టివేషన్ ప్యాకేజ్. ఓకేనా. ప్యాకేజ్ వచ్చేసి మీకు రూ. 1,500 ప్యాకేజ్ అనేది మన దానికి అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క 1,500 ప్యాకేజ్ ఏదైతే ఉందో ఏ పాయింట్స్ మనకి 1,500 పాయింట్స్ అనేది మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూ. 1 అనమాట. ఓకే. ఇక్కడ మీకు 3 ప్యాక్స్ అనేది అందుబాటులో ఉంటాయి. ఈ 3 ప్యాకేజ్‌లో మీరు ఏ ప్యాకేజ్‌నైనా సరే సెలెక్ట్ చేసుకొని మీ ఐడీని యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకేజ్ ప్రకారం మీకు ఏదైతే ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రోడక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3 న్యూట్రామార్ట్ బాక్సెస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 8 ఆర్గానిక్స్ వెల్లో విష్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ ఏదైతే ఉన్నాయో ఆ హైజీనిక్ బాక్స్‌లో వచ్చేసి 8 బాక్స్ వస్తాయి. ఇందులో మీకు 72 ప్యాడ్స్ ఉంటాయన్నమాట టోటల్‌గా. లేదు థర్డ్ ప్యాక్ వచ్చేసి మీకు ఒక న్యూట్రామార్ట్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5 హైజీనిక్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 ప్యాకెట్‌లో మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివేషన్ ప్లాన్‌లో మనం చూసుకున్నట్లయితే మనకి కంపెనీ ఎన్ని రకాలుగా ఇన్‌కమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే. నెక్స్ట్ రిటైల్ ప్రాఫిట్. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు రిటైల్ ప్రాఫిట్. రెండో ఇన్‌కమ్ వచ్చేసి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. ఓకేనా. మూడో ఇన్‌కమ్ వచ్చేసి లెవెల్ ఇన్‌కమ్. నెక్స్ట్ వచ్చి నాలుగోది వచ్చేసి లీడర్‌షిప్ ర్యాంకింగ్. నెక్స్ట్ ఐదో ఇన్‌కమ్ వచ్చేసి లీడర్‌షిప్ ఇన్‌కమ్ ఆర్ బోనస్. ఓకే. లీడర్‌షిప్ బోనస్ వచ్చేసి మీకు ఫిఫ్త్ ఇన్‌కమ్ అనమాట. సిక్స్త్ ఇన్‌కమ్ వచ్చేసి టీమ్ బిజినెస్ ఇన్‌కమ్. నెక్స్ట్ సెవెంత్ ఇన్‌కమ్ వచ్చేసి గ్లోబల్ టర్నోవర్ ఇన్‌కమ్. ఓకే. వన్ బై వన్ మనం ఒక్కొక్క ఇన్‌కమ్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ మనకి ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివేషన్ ప్యాకేజ్ వచ్చి మనకి రూ. 1,500 కదా. సో ఇందులో మనకి రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి అప్ టు 20% వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రామాల్ట్ మీరు 3 బాక్సెస్ తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క బాక్స్ వచ్చేసి మీకు రూ. 599 అమౌంట్ ఉంటుంది. అంటే మీకు ఎంఆర్‌పీ రూ. 1,797 అనేది పడుతుంది. అంటే మీకు డీపీ ప్రైస్ రూ. 1,500కే మీ కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ వచ్చేసి అప్ టు 20% అన్నాంగా. అంటే మీకు రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి రూ. 297 వస్తది. వెల్లో విష్ 8 బాక్సులు మీరు తీసుకున్నట్లయితే మీకు ఎంఆర్‌పీ రూ. 1,992 ఉంటుంది. మీకు డీపీ ప్రైస్ 1,500కే వస్తది. మీకు రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి రూ. 492. థర్డ్ ప్యాకేజ్ న్యూట్రామార్ట్ ప్లస్ వెల్లో విష్ అంటే మీకు ఇక్కడ రూ. 1,844 పడుతుంది ఎంఆర్‌పీ. మీకు డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 1,500 వస్తది. మీకు ఇక్కడ ఈ ప్యాకేజ్‌లో కూడా చూసుకున్నట్లయితే మీకు రిటైల్ ప్రాఫిట్ అనేది మీకు రూ. 344 వస్తది. ఓకేనా. రిటైల్ ప్రాఫిట్ అనేది మీకు ఈ విధంగా అప్ టు 20% అనేది మనం తీసుకున్న ప్యాకేజ్ ప్రకారం ఆ ప్రోడక్ట్ ప్రకారం మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి నేను ఇన్‌కమ్ చూసుకుంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. ఓకే. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. ఫస్ట్ మీరు 1,500 ప్యాకేజ్ తీసుకొని మీరు యాక్టివేషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా సరే డైరెక్ట్‌గా మీరు స్పాన్సర్ చేసినట్లయితే అతను కూడా సేమ్ రూ. 1,500తో యాక్టివేషన్ కంప్లీట్ చేసుకుంటే మీరు యాక్టివ్ అయి ఉన్నారు కాబట్టి ఈ డైరెక్ట్‌గా మీరు స్పాన్సర్ చేసిన పర్సన్ నుంచి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ మీకు రూ. 300 అనేది మీకు జస్ట్ రూ. 1,500 ప్యాకేజ్‌లో ప్రొడక్ట్ ఇచ్చుకుంటూ కూడా మీకు రూ. 300 అనేది ఒక హ్యూజ్ అమౌంట్ అనేది డైరెక్ట్ స్పాన్సర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని డైరెక్ట్స్ అయినా మీరు ప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు. మీరు ఒక 10 చేయాలి. ఇంతతో మీకు నెక్స్ట్ బిజినెస్ చేస్తే కంపెనీకి వెళ్ళిపోద్ది. లేదంటే ఫ్లష్ అవుట్ అయిపోతుంది. లేదంటే ఈ రోజుకి ఇంతవరకే కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాచింగ్ చేస్తే ఇంత ఇన్‌కమ్ వస్తుంది అనేది ఏమి ఉండదు సార్. మీకు ఇక్కడ ప్రతి డైరెక్ట్ అంటే మీరు ఈరోజు 10 డైరెక్ట్‌లు చేసుకుంటారా చేసుకోండి. 100 డైరెక్ట్‌లు చేసుకుంటారా చేసుకోండి. అలా మీరు ఎన్ని డైరెక్ట్స్ చేసినా సరే ప్రతి డైరెక్ట్ నుంచి కూడా మీకు రూ. 300 ఇన్‌కమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డైరెక్ట్ రూ. 300 10 డైరెక్ట్స్ చేస్తే రూ. 3,000 అదే 100 డైరెక్ట్స్ చేసుకుంటే రూ. 30,000 అలా మీకు ఎటువంటి కండిషన్ లేకుండా ఎన్ని డైరెక్ట్స్ అయినా సరే మీరు చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఓకేనా. ఇట్లా మీరు ఎన్ని డైరెక్ట్స్ అంటే అన్ని డైరెక్ట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన లెవెల్ ఇన్‌కమ్. ఓకేనా. మన కంపెనీ మీకు 5 లెవెల్స్ వరకు ఇన్‌కమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. 5 లెవెల్స్ ఇన్‌కమ్ మీకు ప్రొవైడ్ చేస్తది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 20% వస్తది. నెక్స్ట్ లెవెల్ 2లో మీరు చూసుకున్నట్లయితే 4%, లెవెల్ 3 అయితే మీకు 3%, లెవెల్ 4 అయితే మీకు 2%, లెవెల్ 5 అయితే మీకు 1%. ఇలా మీకు 5 లెవెల్స్ నుంచి కూడా మీకు ఇన్‌కమ్ అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే లెవెల్ ఇన్‌కమ్‌లో మనము ఫర్ ఎగ్జాంపుల్ 25 మెంబర్స్‌కి డూప్లికేషన్ ప్లాన్ ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నారు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్. ఈ యొక్క 5 లెవెల్స్‌లో ఫస్ట్ లెవెల్ ఒక 25 మెంబర్స్ మనం జాయిన్ చేసుకోగలిగితే డైరెక్ట్ స్పాన్సర్ కింద దాన్ని డూప్లికేషన్ చేసుకుంటే మనకి ఎంత ఇన్‌కమ్ వస్తదనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెవెల్‌లో 25 మెంబర్స్ వచ్చారు. 20% చొప్పున ఒక్కో పర్సన్ రూ. 300 వచ్చింది. అంటే టోటల్‌గా రూ. 7,500 ఇన్‌కమ్ అనేది వచ్చింది. ఓకే. సేమ్ డూప్లికేషన్ 25 మెంబర్స్ కూడా డూప్లికేషన్ చేస్తే మీ టీమ్ వచ్చేసి 625 అవుతుంది. మీరు మన కంపెనీ ఇచ్చే 4% అంటే రూ. 60 ఒక్కొక్క పర్సన్ నుంచి వచ్చేది. అంటే మీకు ఇక్కడికొచ్చేసి 37,500 ఇన్‌కమ్ వస్తది. నెక్స్ట్ అదే సేమ్ డూప్లికేషన్ జరిగింది. థర్డ్ లెవెల్‌కెళ్లారు. 15,625 మీ టీమ్ అవుతుంది. 3% చొప్పున ఒక్కో పర్సన్‌కి రూ. 45 చొప్పున మీరు లెక్కేస్తే 7 లాక్స్ ప్లస్ ఇన్‌కమ్ వస్తది. ఓకేనా. నెక్స్ట్ మీరు అదే డూప్లికేషన్ ఫోర్త్ లెవెల్‌కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి మీకు రూ. 1,00,00,000 ప్లస్ వెళ్ళిపోయింది ఇన్‌కమ్. నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్‌కెళ్లారు. 1% చొప్పున. మీకు అప్రాక్సిమేట్‌లీ 5 లెవెల్స్ ఫిల్ అయ్యేటప్పటికి జస్ట్ 25 మెంబర్స్ మీరు ప్లానింగ్ చొప్పున డూప్లికేషన్ చేసుకుంటా వస్తే మీకు రూ. 15,00,00,000 ఇన్‌కమ్ అనేది మీకు ఒక మంచి ఇన్‌కమ్ జస్ట్ 5 లెవెల్స్ ఫిల్ చేసుకున్నా సరే హ్యూజ్ ఇన్‌కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ది బెస్ట్ ప్లాన్ అనమాట.
ఇంత ఇన్‌కమ్ మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మన కంపెనీ దీంతో పాటు ర్యాంకింగ్స్‌ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. మన కంపెనీ లీడర్‌షిప్ ర్యాంక్స్ అండ్ ఆటిలకి క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చూద్దాం. మన కంపెనీలో వచ్చేసి మొత్తం 5 ర్యాంక్స్ అయితే ఉంటాయండి. అవి వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్టార్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చేసి సిల్వర్, నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చేసి గోల్డ్, ఫోర్త్ వచ్చేసి డైమండ్, ఫిఫ్త్ వచ్చేసి క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్. ఓకేనా. ఈ 5 ర్యాంక్స్‌కి మనం అచీవ్ అయితే ఎలా అచీవ్ అవ్వాలి ఒకసారి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ర్యాంక్స్ ఏదైతే ఉందో మన స్టార్ ర్యాంక్, ఈ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మనకి ఫస్ట్ లెవెల్‌లో మన డైరెక్ట్‌గా స్పాన్సర్ 10 మెంబర్స్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఫస్ట్ ర్యాంక్‌కి అచీవ్ అవుతాం. నెక్స్ట్ రెండో ర్యాంక్ మన సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే సేమ్ మనం ఎలాగైతే 10 డైరెక్ట్స్ మనం మెయింటైన్ చేసి స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యామో అదే విధంగా మన కింద 3 మెంబర్స్ ఎవరైనా సరే స్టార్ ర్యాంక్ హోల్డర్స్ అయి ఉండాలి. అప్పుడు మీరు సిల్వర్ ర్యాంక్‌కి అచీవ్ అవుతారు. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మన కింద 3 సిల్వర్ ర్యాంక్స్ హోల్డర్స్ అంటే మన కింద 3 సిల్వర్ ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఉంటే మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతారు. నెక్స్ట్ మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీ కింద యాజ్ ఇట్ ఈస్‌గా 3 గోల్డ్ ర్యాంక్స్ అచీవ్ అయిన హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మీరు గోల్డ్ ర్యాంక్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతారు. నెక్స్ట్ సేమ్ ఫిఫ్త్ ర్యాంక్ క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్. ఇందులో మీకు మీ యొక్క కింద లైన్‌లో 3 డైమండ్ ర్యాంక్స్ హోల్డర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్‌కి మీరే అచీవ్ అవుతారు. ఓకే. ఈ 5 ర్యాంక్స్ బావుంది. ఓకే. ఈ 5 ర్యాంక్స్ మనం అచీవ్ అయ్యాం. అచీవ్ అవ్వడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే. లీడర్‌షిప్ ఇన్‌కమ్స్. నెక్స్ట్ ఇన్‌కమ్ అంది లీడర్‌షిప్ ఇన్‌కమ్స్ అంటే లీడర్‌షిప్ బోనస్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఫస్ట్ మనం స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ అచీవ్ అవ్వగానే మీకు స్టార్ ర్యాంక్ బోనస్ వచ్చేసి ₹300 క్రియేట్ అవుతుంది. ఇన్‌స్టెంట్‌గా ఈరోజు ఇప్పటికిప్పుడు మీరు స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. స్టార్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే మీకు ₹300 అమౌంట్ అనేది ఎడిషనల్‌గా మీకు వచ్చే ఇన్‌కమ్ కాకుండా ఎడిషనల్‌గా బోనస్ కింద మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే ₹1000 బోనస్ వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది. గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే ₹5000 బోనస్ వస్తుంది. డైమండ్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే ₹25,000 అని బోనస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్. క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ మీకు అచీవ్ అవ్వగానే ₹1,00,000 వర్త్ 1,00,000 ఏదైతే ఉందో 1,00,000 అమౌంట్ మీకు ఇమ్మీడియేట్‌గా కంపెనీ అనేది మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే. మీ ర్యాంకింగ్ ఎప్పుడైతే అచీవ్ అవుతారో ర్యాంకింగ్ అచీవ్ అయిన వెంటనే ఆ ర్యాంక్‌లో ఏదైతే ర్యాంక్‌లో ఉన్నారో ఆ ర్యాంక్ ప్రకారం మీకు లీడర్‌షిప్ బోనస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు మన కంపెనీ లీడర్‌షిప్ బీనస్ ఇన్‌కమ్ గూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఒక్కసారి ఆ బీనస్ ఇన్‌కమ్ ఎలా వస్తదో చూద్దురు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మీ స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యి ఉన్నారు అనుకోండి మీరు. మీకు మీ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీ క్రైటీరియా ఏంటి? 10 డైరెక్ట్స్ మీరు కంప్లీట్ అవ్వగానే స్టార్ ర్యాంక్ అచీవ్ అవుతారు. స్టార్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే ₹300 బోనస్ కూడా ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ మీ స్టార్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రతి బీనస్‌లో నుంచి, ప్రతి సేల్‌లో నుంచి అంటే 11 ఐడీ మీరు ప్లేస్‌మెంట్ చేశారనుకోండి. ఆ సేల్ నుంచి మీకు 0.5% బీనస్ అమౌంట్ పర్సెంటేజ్ ఏతుందో మీకు ప్రతి సేల్ నుంచి కూడా ఎడిషనల్‌గా మీకు యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇది మీ స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. 11 ఐడీ ప్లేస్‌మెంట్ చేశారు. మీకొచ్చే ఇన్‌కమ్స్ అన్ని ఇన్‌కమ్స్‌తో పాటు 0.5% కూడా మీకు అదనంగా కూడా వస్తది. ఓకేనా? ఇది మీ స్టార్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా చేసే బిజినెసే కాకుండా మీ కింద టీమ్‌లో ఉన్న ఎవ్వరు బిజినెస్ చేసినా సరే ప్రతి సేల్ నుంచి కూడా మీకు 0.5% ఎడిషనల్‌గా కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మెంబర్స్‌ని ఇది చేసుకుంటే, ఆ 10 మెంబర్స్ ఎవరి బిజినెస్ అంటే ఎన్ని ఐడీస్ ప్లేస్ చేస్తున్నా సరే, ప్రతి ఐడీ నుంచి కూడా మీకు 0.5%. నెక్స్ట్ మీ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. మళ్ళీ అక్కడి నుంచి మీ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యారంటే, మీకు అక్కడి నుంచి టీమ్ అనేది కొంచెం అంటే ఇంతకుముందు టీమ్ కంటే ఇంకా మీ టీమ్ పెరుగుతుంది. ఆ టీమ్ పెరిగినా కూడా మీకు 0.5% ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు 1%. డైమండ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు మళ్ళీ 1%. క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ అచీవ్ అయ్యారు మళ్ళీ 1%. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన కంపెనీలో మాక్సిమం అంటే వేరే కంపెనీస్‌లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ర్యాంక్ ఎక్కువ ఇన్‌కమ్ ఇస్తారు. కిందకి వెళ్తున్న కొద్దిగా ఇన్‌కమ్స్ అనేవి తగ్గించుకుంటూ వెళ్తారు పర్సెంటేజ్‌లు. ఎందుకంటే మీ టీమ్ స్టార్టింగ్‌లో తక్కువ ఉంటుంది. కిందకి వెళ్ళిన కొద్దిగా మీకు టీమ్ అనేది పెరుగుతా ఉంటుంది కాబట్టి మీ ఇన్‌కమ్ అనేది తగ్గించుకుంటూ వెళ్తారు. బట్ మన కంపెనీ మీ స్టార్టింగ్‌లో ఉన్న ఇన్‌కమ్స్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ క్వార్టర్‌కి వెళ్ళేటప్పటికి మీకు ఇంకా ఇన్‌కమ్ పెంచుతూనే వెళ్తుంది. ఎక్కడా కూడా మీకు ఇన్‌కమ్ అనేది తగ్గించట్లేదు. ఫస్ట్ ర్యాంక్‌లో 10 మంది ఉన్నారు. లాస్ట్ ర్యాంక్‌కి వెళ్ళేటప్పటికి 1000 మంది అవుతారు. ఈ 10 మంది మీద వచ్చే పర్సెంటేజ్‌కి 1000 మంది మీద వచ్చే పర్సెంటేజ్ కూడా మీకు అంటే మీకు ఎక్కువ వచ్చే విధంగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా! టీమ్ బీనస్ ఇన్‌కమ్. ఇది ఒక 1,00,000 బీనస్ గనక మన టీమ్‌లో బీనస్ జరిగితే ఎలా వస్తదో ఒకసారి చూద్దాం. ఓకే. ఫస్ట్ మీ స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. 10 డైరెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నారు క్వాలిఫికేషన్ ప్రకారం. అచీవ్ అయిన తర్వాత మీ టీమ్ బీనస్ అంటే ఒక్కో పర్సన్ 10,000 బీనస్ చేశాడనుకోండి. 10 మంది కలిసి. అంటే ఒక ₹1,00,000 బీనస్ చేశారు. చేస్తే మీకు 0.5% చొప్పున ఇన్‌కమ్ ఎంత జనరేట్ అయింది? ₹500 జనరేట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. అంటే సిల్వర్ ర్యాంక్ క్రైటీరియా ఏంటి? 3 స్టార్స్. అంటే మీకు ఇక్కడ 3 టైమ్స్ ₹1,00,000కి ₹3,00,000 బీనస్ జరిగిందనుకోండి. 0.5% అంటే ₹1,500 ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్‌కి 3 సిల్వర్స్ ఉన్నారుగా 9,00,000 బీనస్ జరిగింది. 1% చొప్పున ₹9,000. అట్లా మీకు డైమండ్‌కి 27,000. నెక్స్ట్ క్రౌన్ అంబాసిడర్ అయ్యారు. 81,000 జస్ట్ ఒక పర్సన్ ₹10,000 బీనస్ చేస్తే మీరు 5 క్యాడర్స్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ₹81,000 జస్ట్ అంటే ₹10,000 బీనస్ చేస్తేనే
81,000. అదే ఒక పర్సన్ రూ. 1,00,000 బిజినెస్ చేస్తే రూ. 8,00,000 ఇన్‌కమ్ వస్తది. ఓకేనా? అంటే ఇది జస్ట్ మీకు అంటే చిన్న స్ట్రక్చర్‌లోనే 5 లెవెల్స్‌లో మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే మీరు ఎంత ఇన్‌కమ్ అయితే కావాలో అంత ఇన్‌కమ్‌ని కూడా మీరు టీమ్ బిజినెస్ ఇన్‌కమ్‌లో కూడా మీరు సూపర్ అంటే సూపర్ ఇన్‌కమ్‌ని మీరు ఎర్న్ చేయొచ్చు. ఇప్పటివరకు మీరు డైరెక్ట్ స్పాన్సర్ లెవెల్, నెక్స్ట్ మీ ర్యాంకింగ్ ఇన్‌కమ్స్, నెక్స్ట్ వచ్చేసి మీకు టీమ్ గ్రోత్ ఇన్‌కమ్స్, నెక్స్ట్ టీమ్ బిజినెస్ ఇన్‌కమ్స్. ఈ అన్ని ఇన్‌కమ్స్‌లో మీరు ఏదైతే మీ టార్గెట్స్ పెట్టుకున్నారో ఎవ్రీథింగ్‌ని కూడా మీరు పర్ఫెక్ట్‌గా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. అనదర్ ఇన్‌కమ్ మన కంపెనీలో ఇప్పటివరకు మనం చూసింది యాక్టివేషన్ ఇన్‌కమ్. ఇప్పుడు మీకు ఏరియా ఇన్నోవేటర్ ప్లాన్ ఎలా ఉంటుందో అందులో ఇన్‌కమ్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దురు. ఏరియా ఇన్నోవేటర్ ప్లాన్‌లో కూడా సార్ మీకు రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్, నెక్స్ట్ విలేజ్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్, మండల్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్, డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్, స్టేట్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్. ఓకేనా? ఇందులో కూడా మీకు ఈ ఇన్‌కమ్స్ అనేది అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి విలేజ్ అవుట్‌లెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే. విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్. ఇన్నోవేటర్ రిటైల్ ప్రాఫిట్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రూ. 15,000 ప్యాకేజ్ ఉంటుంది. ఈ రూ. 15,000 ప్యాకేజ్ మీరు తీసుకున్న వెంటనే మీకు న్యూట్రమార్ట్ ప్లస్ వెల్లో విషన్ మన దాంట్లో ఏదైతే హైజీనిక్ ఆర్గానిక్ సెంట్రిపెట్స్ ఉన్నాయో ఇవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యూట్రమార్ట్ వచ్చి 15 బాక్స్ వస్తాయి. వెల్లో విష్ హైజీనిక్ 35 బాక్సెస్ అంటే మీకు మొత్తం రూ. 17,700 ఎంఆర్‌పీ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు రూ. 15,000కే వస్తుంది. అంటే మీకు ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ కింద కూడా మీకు రూ. 2,700 మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ మీకు ఇన్నోవేటర్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. ఓకేనా? మీకు ఇన్నోవేటర్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ఎలా వస్తుందో కూడా ఒకసారి చూద్దురు. మీరు 15,000 మీ ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్‌ని మీరు ఐడీని యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీరు చేసుకున్న తర్వాత మీ కింద ఎవరినైనా సరే మీరు రూ. 15,000 స్పాన్సర్ చేస్తే మీకు డైరెక్ట్ స్పాన్సరింగ్ కింద రూ. 3,000 ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా ఎంతమంది మీరు డైరెక్ట్స్ అయినా చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఎలా అయితే డిస్కషన్ చేసుకున్నామో యాక్టివేషన్ ప్యాకేజ్‌లో ఇక్కడ కూడా అన్‌లిమిటెడ్ డైరెక్ట్స్ మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఎన్ని మీరు చేసుకుంటే ప్రతి పర్సన్ నుంచి మీకు రూ. 3,000 ఒక మంచి ఇన్‌కమ్ రూ. 3,000 అనేది మీకు ప్రతి డైరెక్ట్ నుంచి రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1 డైరెక్ట్ నుంచి 3,000, 10 డైరెక్ట్స్ నుంచి 30,000, 100 డైరెక్ట్స్ నుంచి రూ. 3,00,000 అనేది ఒక ఇన్‌కమ్ తీసుకోవడానికి మంచి ఇన్‌కమ్ తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది మీకు రూ. 3,000 ఒక మంచి హ్యూజ్ ఇన్‌కమ్ అనేది మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు ఇక్కడ ఎన్ని డైరెక్ట్స్ అయినా సరే మీరు ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు మన డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్‌లో మీకు విలేజ్ ఇన్నోవేటర్ నెక్స్ట్ మన యొక్క ఏదైతే నెక్స్ట్ ప్లాన్‌లో ఇన్నోవేటర్ ఇన్‌కమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి అవి చూద్దాం. ఓకే. విలేజ్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ మీకు మండల్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్ వస్తుంది. ఫస్ట్ మీరు ఇన్నోవేటర్ డైరెక్ట్ స్పాన్సర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మన కంపెనీ ప్రొవైడ్ చేసే ఇన్‌కమ్స్ ఈ 4 అన్నమాట. ఓకే. విలేజ్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్, మండల్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్, డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్, స్టేట్ ఇన్నోవేటర్ ఇన్‌కమ్. ఇట్లా మన ఏరియా ఇన్నోవేటర్ ప్లాన్‌లో ఇన్ని రకాల ఇన్‌కమ్స్ మనకి ఈ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్‌లో మనం ప్రొవైడ్ చేస్తుందో ఆ ప్రోడక్ట్ ఏ పాయింట్స్ ప్రకారం మీరు ఏదైతే క్యాడర్‌లో ఉన్నారో ఆ క్యాడర్ ప్రకారం మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్ ఇన్నోవేటర్ పాయింట్ తీసుకున్నారు. మీకు 40% వస్తుంది. మండల్ ఇన్నోవేటర్ పాయింట్ తీసుకున్నారు. మీకు 30% వస్తుంది. డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ పాయింట్ తీసుకున్నారు. 20%. స్టేట్‌లో ఉన్నారు మీరు 10%. అంటే మీరు ఉన్న క్రైటీరియా మీరున్న క్యాడర్ ప్రకారం మీకు అక్కడ ఇన్‌కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే. కంపెనీ అనేది అట్లా మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఇన్నోవేటర్ గ్రోతింగ్ సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ డైరెక్ట్స్ ఎన్ని చేసుకుంటే అన్ని రూ. 3,000 వస్తున్నాయి కదా! మీకు ఇక్కడ మండలం గాని, డిస్ట్రిక్ట్ గాని, స్టేట్ గాని ఏది కూడా మన కంపెనీ మీకు అమౌంట్‌కి ఇవ్వడం జరగదు. అన్నీ కూడా మీరు మీ టీమ్‌ని బిల్డ్ చేసే విధానం ప్రకారం అంటే మన కంపెనీ ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్కింగ్ పర్సన్స్‌కే మనం మన యొక్క మండలం కానీ, డిస్ట్రిక్ట్స్ గాని, స్టేట్స్ గాని ఇవ్వాలని చెప్పేసి కంపెనీ ఆలోచన చేసింది. ఏరియా ఇన్నోవేటర్ గ్రోతింగ్ సిస్టమ్ మీరు చూసుకున్నట్లయితే మీ దగ్గర 10 డైరెక్ట్ అంటే విలేజెస్ ఏదైతే ఉన్నాయో స్పాన్సర్ చేస్తారో అంటే 10 విలేజ్‌కి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో అతనికి మండల్ ఇన్నోవేటర్ పాయింట్ అనేది ఫ్రీగా ఇస్తది కంపెనీ. యాక్చువల్‌గా మనం 5,00,000 వర్త్ ఆఫ్ మండల్ పాయింట్‌ని మన కంపెనీ జస్ట్ 10 డైరెక్ట్ విలేజ్‌లు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో అతనొచ్చే డైరెక్ట్ స్పాన్సర్ 30,000 కాక మండలం పాయింట్ మొత్తం ఫ్రీగా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇతను 10 విలేజెస్‌ని ఆల్రెడీ కంప్లీట్ చేశాడంటే ఇతను వర్తబుల్ క్యాండిడేట్. ఇతను టీమ్‌ని హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. ఆ ఏరియాని అతను డెవలప్ చేయగలుగుతాడు అనే కాన్సెప్ట్‌తో మన కంపెనీ ఆ మండలం పాయింట్ మొత్తం కూడా అతనికి ఫ్రీగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా 10 మండలం ఇన్నోవేటర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అతనికి డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ పాయింట్ కూడా ఫ్రీగా వస్తుంది కంపెనీ. డిస్ట్రిక్ట్ పాయింట్‌కి కూడా ఇతను ఎటువంటి అమౌంట్‌లు గాని పే చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మండలాలను గనుక ఎవరైతే ఇన్నోవేటర్స్ కంప్లీట్ చేసుకొని ఉంటారో కంప్లీట్ చేసుకున్న వెంటనే డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ పాయింట్ ఫ్రీగా వస్తది. నెక్స్ట్ 10 డిస్ట్రిక్ట్స్‌ని ఎవరైతే ఇన్నోవేటర్స్ కంప్లీట్ చేస్తారో అతనికి స్టేట్ ఇన్నోవేటర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఫ్రీగా అంటే ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఓన్లీ విలేజ్ పాయింట్ మాత్రం మీరు తీసుకుంటారు ప్రోడక్ట్‌తో. నెక్స్ట్ మీరు ప్రతిదీ కూడా మీ యొక్క బిజినెస్‌ని మీ గ్రోత్‌ని పెంచుకుంటా ఉంటే మీ కంపెనీ ప్రతిదీ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. విలేజ్ ఇన్నోవేటర్ పాయింట్ మనం తీసుకోవడం అనేది అంటే మీరు ఇక్కడ ఈ మండలం గాని, డిస్ట్రిక్ట్ గాని, స్టేట్ గాని ఏదైనా సరే మీ క్యాడర్‌కి రావాలంటే విలేజ్ ఇన్నోవేటర్ పాయింట్ అనేది మీకు ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు యాక్టివ్‌లో అయ్యుండాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఓవర్ చూసుకున్నట్లయితే 10 విలేజెస్ స్పాన్సర్ కంప్లీట్ చేస్తే మండల్ ఫ్రీగా వస్తుంది. 10 మండల స్పాన్సర్ కంప్లీట్ చేస్తే డిస్ట్రిక్ట్ ఫ్రీగా వస్తుంది. 10 డిస్ట్రిక్ట్ మీరు కంప్లీట్ చేసుకుంటే స్టేట్ అనేది ఫ్రీగా వస్తుంది.
ఓకే. ఒక్కసారి మనము ఏరియా డెవలప్‌మెంట్ బోనస్‌లు ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకేనా. ఒక విలేజ్‌లో ఒక 10,000 బిజినెస్ జరిగితే మనకి ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుతుంది స్టేట్ వరకు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. విలేజ్ ఇన్నోవేటర్ పాయింట్‌లో ఒక విలేజ్‌లో ఒక 10,000 బిజినెస్ జరిగిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెల మొత్తం మీద కలిపి ఒక 10,000 బిజినెస్ జరిగింది. అంటే రోజుకి ఒక రూ. 300 బిజినెస్ ఒక విలేజ్. అంటే ఒక విలేజ్‌లో ఒక 5,000, 10,000 మంది జనాభా ఉంటారు. అది మొత్తం మీద ఒక రూ. 300 బిజినెస్ జరిగింది. అంటే నెలకి 10,000 బిజినెస్ జరిగింది. మీకిచ్చే 40% చొప్పున లెక్కేసుకుంటే అతని విలేజ్ అతనికి ఎంత వస్తుంది? 4,000 ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ మండల్ ఇన్నోవేటర్‌లో 10 విలేజెస్ అంటే మీకిక్కడొచ్చేసి 10,000 రూ. 1,00,000. రూ. 1,00,000 మీ 30% బిజినెస్ అంటే మీకెంతొస్తుంది? రూ. 30,000. డిస్ట్రిక్ట్‌కి వెళ్లారు. నెక్స్ట్ 10,00,000 20% చొప్పున 2,00,000 అంటే మీ స్టేట్ క్యాడర్‌కి అచీవ్ అయ్యారు. మీకప్పుడు ఎంత ఇన్‌కమ్ వస్తుంది? 10,00,000 ఇన్‌కమ్ వస్తది. జస్ట్ రీపర్చేజ్‌లో అంటే మీ దగ్గర మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ స్టోర్‌లో ఏ ప్రొడక్ట్ బై చేసినా సరే, అంటే మీరు ఒక స్టేట్ క్యాడర్‌కి అచీవ్ అయితే ఈజీగా ఒక విలేజ్‌లో ఒక అంటే నెల మొత్తం మీద 10,000 బిజినెస్ జరిగినా కూడా మీకు రూ. 10,00,000 ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే నెల మొత్తం మీద మీకు రూ. 1,00,000 బిజినెస్ జరిగితే ఇక్కడ మీకు 1,00,000 ఇన్‌కమ్ వస్తది. అంటే ఇక్కడ మీరు మీ యొక్క సిస్టాన్ని మీ యొక్క టీమ్‌ని ఏ విధంగా గ్రో చేసుకుంటే, ఆ విధంగా మీకు ఎంత ఇన్‌కమ్ అయినా సరే కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఇన్‌కమ్‌కి ఫ్లష్ ఔట్ అవ్వడం గానీ, కంపెనీ మీ బిజినెస్ నుంచి తీసుకోవడం గానీ, అటువంటిది ఏమీ ఉండదు సార్. ప్రతి ఒక్క మీరు ఏదైతే ఇన్‌కమ్ సంపాదిస్తారో, ప్రతి ఇన్‌కమ్ కూడా మీకు 100% మీ వాలెట్‌లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన కంపెనీ గ్లోబల్ టర్నోవర్ నుంచి కూడా ఇన్‌కమ్ ప్రొవైడ్ చేస్తది. ఓకేనా. సో, ఇది ఎలా వస్తుందంటే గ్లోబల్ టర్నోవర్ నుంచి అంటే కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్. ఈరోజు కంపెనీ ఈ నెలతో ఎంత బిజినెస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,00,000 బిజినెస్ చేసింది. లేదంటే రూ. 1,00,00,000 బిజినెస్ చేసింది. ఆ కంపెనీ చేసిన బిజినెస్ ఇప్పటివరకు మీరు చూసింది ఏంటంటే, మీరు చేసిన బిజినెస్, మీ టీమ్ చేసిన బిజినెస్, మీ ఏరియాలో జరిగిన బిజినెస్. ఆ బిజినెస్ ఇన్‌కమ్స్ చూసారు. ఇప్పుడు టోటల్‌గా మన కంపెనీ ఏదైతే బిజినెస్ చేస్తుందో గ్లోబల్ టర్నోవర్ నుంచి స్టేట్ ర్యాంక్ ఎవరైతే అచీవ్ అవుతారో అతనికి 1% ఇన్‌కమ్ అనేది ఎవ్రీ మంత్ తీసి మీ కంపెనీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఒక హ్యూజ్ అమౌంట్ అనమాట. స్టేట్ ర్యాంక్ అచీవ్ అయిన పర్సన్‌కి ఇక ఎవ్రీ మంత్ ఒకసారి అచీవ్ అయ్యాడా అతనికి ఇక ఎవ్రీ మంత్ ఎంత బిజినెస్ జరిగితే ఆ బిజినెస్ నుంచి 1% అనేది కంపెనీ ఎప్పటికి కూడా మీకు ప్రొవైడ్ చేస్తూనే ఇప్పటివరకు మనము ఎక్స్ట్రార్డినరీ అంటే మన యొక్క కంపెనీ ప్రొఫైలు, ప్లాను, ప్రొడక్ట్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్‌గా మనం చూసుకున్నాం. దీంతో పాటు మన కంపెనీలో వెకేషన్స్ ఓకేనా, టూర్స్ అనేది కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి ఇన్‌కమ్‌తో పాటు, ప్రొడక్ట్‌తో పాటు, ఆరోగ్యంతో పాటు మన కంపెనీ మనం అందరం ఎంజాయ్ చేయాలి. అంటే మనకి బయటికి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతో మన కంపెనీ టూర్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మన దాంట్లో లోకల్ టూర్స్ ఉంటాయి, నేషనల్ టూర్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ టూర్స్ ఉంటాయి. ఇవేంటంటే మన కంపెనీ ఎప్పటికప్పుడు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని, ఆ టార్గెట్స్ ఎవరైతే అచీవ్ అవుతారో, ఆ అచీవ్ అయిన దాని ప్రకారం మన కంపెనీ టూర్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఓకేనా. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒకసారి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూసుకున్నట్లయితే ఐడీ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ మనకు 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎవరైతే మండలం పాయింట్ తీసుకుంటారో అతను ఆ ఏరియాలో అంటే అతను చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకున్న ఏరియాలో ఎక్కడ ఎవరైనా సరే ఏ ఏరియా తీసుకుంటారో ఆ మండలంలో 10,000 బిజినెస్ మినిమమ్ జరిగుండాలి. 10,000 బిజినెస్ జరిగితేనే అతనికి ఆ ఇన్‌కమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్‌కమ్ మనం చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ క్యాడర్‌కి ఇచ్చిన పర్సన్ 50,000 బిజినెస్ అతను ఆ ఏరియా మొత్తం మీద బిజినెస్ జరిగుండాలి. నెక్స్ట్ స్టేట్ ర్యాంక్ ఇచ్చిన పర్సన్‌కి 5,00,000 బిజినెస్ మొత్తం ఆ ఏరియాలో ఎక్కడ జరిగినా పర్లేదు. ఎవరు చేసినా ఆ 5,00,000 బిజినెస్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రం మనకి అతనికి రావాల్సిన ఇన్‌కమ్స్ మొత్తం కూడా ఆ యొక్క స్టేట్ ర్యాంక్ చొప్పున ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల మీ బిజినెస్ ఇన్‌కమ్ గ్రోత్ పెరుగుతుంది. మీకు ఇన్‌కమ్స్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మినిమమ్ విత్‌డ్రా వచ్చేసి మీకు రూ. 300 మీ వాలెట్‌లో రూ. 300 ఉంటే మినిమమ్ మీరు విత్‌డ్రా అనేది చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వీక్లీ పేమెంట్ సిస్టమ్ బుధవారం నాడు మనకి విత్‌డ్రా మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్‌డ్రా టైమింగ్ వచ్చేసి 6 AM to 12 PM ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా విత్‌డ్రా పెట్టుకోవచ్చు. మీకొచ్చేసి నెక్స్ట్ టీడీఎస్ వచ్చి 5% కటింగ్ ఉంటుంది. అడ్మిన్ చార్జెస్ వచ్చేసి మీకు 5% కట్ చేయడం చార్జెస్ అనేది ఉంటాయి. ఓకేనా. ఇవి మొత్తం మనం టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ మన కాంటాక్ట్ చూసుకున్నట్లయితే మీకు మనకి కస్టమర్ కేర్ నెంబర్ అన్నమాట ఇది 9966 502 997. ఓకే. ఇదొచ్చేసి మీకు ఫోన్‌పే అండ్ సారీ మీకు వాట్సాప్ అండ్ మీకు కస్టమర్ మీరు ఎవరైనా సరే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్‌గా ఈ నెంబర్‌కి కాల్ చేసి మీరు చేయొచ్చు. మన యొక్క వెబ్‌సైట్ వచ్చేసి www.ainnovations.in. నెక్స్ట్ మన కంపెనీ లొకేషన్ వచ్చేసి సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఓకేనా. మీకు ప్లే స్టోర్‌లో కూడా మనకి యాప్ అనేది అవైలబుల్‌లో ఉంటుంది. ఓకే. మీరు ఒక అద్భుతమైన కాంపెన్సేషన్ ప్లాన్ అండ్ మంచి ప్రొడక్ట్ అండ్ మంచి టూరిజంతో ఉన్న ఒక మంచి ప్లాన్‌ని మీరు చూసారు ఇప్పటివరకు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.